హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరులో పరిశుద్ధాత్మ దేవుడు కలిసి పరిచయం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అని అన్నాం. ఆమేన్ అన్నమాట్లేదు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అన్నాం. ఆ మాటలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు పనిచేస్తున్నాడు. We have seen the value of the name Jesus. చాలా మంది మనుషుల పేర్లు విలువగా చూస్తారు. కొంతమంది విలువైన వారు వస్తే ఆ పేరును బట్టే విలువతో ప్రవర్తిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరులో విలువ ఉన్నది. ఈ పక్కన చెప్పండి, యేసుక్రీస్తు వారి పేరులో విలువ ఉన్నది. మరలా మీ పక్కన చెప్పండి, ఆయన నామములో పరిశుద్ధాత్మ దేవుడు కలిసి పని చేస్తాడు. మరలా ఆయన పేరులో విలువ ఉన్నది. ఆయన పేరులో విశ్వాసం ఉన్నది. ఆమేన్. తండ్రికి మహిమ కలుగును గాక. హోలీ స్పిరిట్ స్పీక్స్ చేంజెస్ ద లైఫ్స్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాలు, మన బ్రతుకులు మార్చబడతాయి. హల్లెలూయా. మీ పక్కవారు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. అది మీకు నచ్చినా నచ్చకపోయినా మార్చబడుతుంది. హల్లెలూయా. అలా మీ పక్కవారు చెప్పండి, నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా పేరు మార్చబడుతుంది. నీ జీవితంలో కార్యము మార్చబడుతుంది. ఆమేన్, ఆమేన్. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ మైక్ షాడోల వారి నుంచి ఉన్న సహోదరి సహోదరులకు, లైవ్ వారి నుంచి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు చెబుతున్న మాట, మీరు ఈ స్థలం వచ్చి ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి మీరు ఒట్టిగా వెళ్ళరు. ఆమేన్. మీరు ఈ స్థలం ముందుకు ఒట్టిగా వచ్చి ఉన్నారని మనం ఒట్టిగా ఇక్కడి నుంచి వెళ్ళరు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. ఎందుకు నేను మిమ్మల్ని నుంచోమన్నాను, నేను ఇక్కడ నుంచున్నానంటే ప్రాణాత్మ శరీరము సహకరించాలి. అన్ని మెసేజ్లో మనం కూర్చొని ఉన్నాం, కానీ ఈ మెసేజ్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట నుంచొని చెప్పండి. మన సమయము కొన్ని విషయాల్లో విలువైన వ్యక్తి వస్తే అరగంట, గంట, 2 గంటలు, అది రోడ్డు మీద అయినా, చర్చిలో అయినా, మీటింగ్ హాల్ అయినా, ఎక్కడైనా కావచ్చు, నుంచొని మనము. కానీ నీ చేతిలో, నా చేతిలో, నీ హృదయంలో, ఈ మందిరంలో ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన చెబుతున్న మాట, ఆయన పేరులో విలువ ఉన్నది. ఆయన పేరులో యేసుక్రీస్తు వారితో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తున్నాడు, ప్రయాణిస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఆయన పేరులో విలువ ఉన్నది. ఆయన పేరులో విశ్వాసము ఉన్నది. కాబట్టి అందుకే ప్రభు చెబుతున్న మాట, సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట, చెవుగల వాడు వినాలి. ఇంటికి ఆసక్తి కలిగి మనం చూడాలి. ఎందుకు నుంచున్నామంటే ప్రాణాత్మ శరీరం అటెన్షన్గా నిలబడుతుంది. అటెన్షన్. మనం మన స్కూల్లో ప్లెడ్జ్ చెప్పినప్పుడు టీచర్స్, మన హెచ్ఎంస్ అందరూ నుంచి ఉండాలి. వారు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తూ వారు చెప్పిన మాట మనం శ్రద్ధగా వినాలి ఆ ప్లెడ్జ్ టైంలో. అవునా కాదా? కానీ ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడి రాత్రికాల సమయం నీతో నాతో మాట్లాడుతున్న మాట అటెన్షన్గా వినండి. మీ జీవితాన్ని మారుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. మనం ఈ స్థలం నుంచుంది దేవుని వాక్యం మీద మనం నుంచున్నాం. హల్లెలూయా. పక్కవారు చెప్పండి, నీవు నుంచున్నది దేవుని వాక్యం మీద. ఆమేన్. నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు చెప్పిన మాట,
మీరు దేవుని వాక్యం మీద నుంచున్నారు కాబట్టి మీ జీవితంలో వెలుగు కలుగును గాక. నా జీవితంలో వెలుగు కలుగును గాక. మన అందరి జీవితంలో వెలుగు కలుగును గాక. ప్రభు చెబుతున్న మాట, మన జీవితంలో వెలుగు నింపబడును గాక. ఇది ఒక వాగ్దానం. వాగ్దానం మీద కూర్చున్నాం, వాగ్దానం మీద చూస్తున్నాం, వాగ్దానం మీద నుంచుని ఆయన వైపు చూస్తున్నాం. ఆయన చెబుతున్న మాట, ఆయన నామములో విలువ ఉన్నది, ఆయన నామములో పరిశుద్ధాత్మ దేవుడు కలిసి పనిచేస్తున్నాడు. ఆయన నామములో విలువ ఉన్నది, ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో బలం ఉన్నది, ఆయన నామములో విశ్వాసం ఉన్నది, ఆయన నామములో కృప ఉన్నది, ఆయన నామములో బలము, అభిషేకము, ఆశీర్వాదము, స్వస్థత ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. ఆ నామము చెబుతున్న మాట, నజరేయుసు నామమున ఆ వాగ్దానము మీద, ఆ వాక్యం మీద నుంచిన మీకు నాకు వినుచున్న వారందరికీ యేసు నామమున వెలుగు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి అవకాశం ఇచ్చారు మనకు. బ్రతికి ఉన్నవారు మీ పక్కన చెప్పండి, నువ్వు బ్రతికి ఉన్నావా? నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఏంటంటే, చనిపోయిన బరియల్ గ్రౌండ్లో ఉన్నవారు, గ్రేవ్ యార్డ్స్లో ఉన్నవారు, బరియల్ గ్రౌండ్లో అక్కడ సమాధిలో ఉన్నవారు, వారు తప్పులు లోపములు సరిచేసుకోగలరా? చనిపోకు ముందు ఒకవేళ ఉదాహరణకు ఏ యజమానుడైనా తన యజమానురాలను కొట్టి తిట్టి హింసించి ఉంటాడు, సడన్గా చనిపోయి ఉన్నాడు, దేవుడు లెక్కడు నాకు తీర్పుస్తాడు కదా, నీ భార్యకి క్షమాపణ అడిగిరా, అవకాశం ఉందిగా? చెప్పాలనిపిస్తుంది. ఎందుకు ఉండదు? అవకాశం ఉందా? కానీ మనం బ్రతికి ఉన్నాం. బ్రతికి ఉండగా మనం అనేకమంది తప్పులు చేస్తాం, అవునా కాదండి? అనేకమంది తప్పులు చేస్తాం, అనేక లోపాలు కూడా మనలో ఉన్నాయి. ఈరోజు మన అంశము గ్రేస్ టు మూవ్ ఆన్. మీ పక్కన చెప్పండి, కృప నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆమేన్. నీ తప్పులు, నీ లోపములు బట్టి కృప నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆమేన్. నా తప్పులు, నా లోపములు బట్టి కృప నిన్ను ముందుకు నడిపిస్తుంది. అప్పుడు ఈ సహోదరి సహోదరా, ప్రభు చెబుతున్న మాట, కృప మనల ముందుకు నడిపిస్తుంది. మన తప్పులను, మన లోపముల బట్టి కృప మన ముందుకు నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది అంటే, బ్రతికి ఉన్నామా, ఆయన వాక్యం మీద నిలబడి ఉన్నాం, ఆయన మందిరంలో నిలబడి ఉన్నాం కాబట్టి ఈ విధముగా కూడి ఉన్నాము. కాబట్టి ప్రభు చెబుతున్న మాట, ఆయన కృప మనల్ని ముందుకు నడిపిస్తుంది. తప్పులు లోపములో నుంచి, ఎత్తు పొలంలో నుంచి, ఆ తప్పుల్లో నుంచి, ఆ లోపంలో నుంచి, వాటి నుంచి ప్రభు ఒక్కొక్క అడుగును ముందుకు తీసుకెళ్ళను గాక. ప్రభు స్పష్టంగా చెబుతున్న మాట, బ్రతికి ఉన్న వారు మాత్రమే తప్పులు లోపాలు సరిచేసుకుంటారు. చనిపోయిన వారు, మరణించిన వారు, మన పూర్వీకులు, మన అనుకున్న వారు, మన రక్త సంబంధులు సరిచేసుకోవాలి. కానీ మనకు దేవుడు చక్కటి అవకాశం ఇచ్చింది. పక్కన చెప్పండి, నీకు దేవుడు చక్కటి అవకాశము ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు చెబుతున్న మాట, దయచేసి మీరు అందరూ శిరస్సు వంచి ఒక మారు ప్రార్థించారు. శిరస్సు ఎందుకు వంచమంటారంటే, తప్పు చేసిన వాడు ఎవరు ఎదుట శిరస్సు ఉంచుతారు? నేను తప్పు చేశాను, నా తండ్రి ఎదుట ఇతను నా తండ్రి శరీర సంబంధమైన తండ్రి. నా తండ్రి జోబులో నుంచి కొంత ధనం నేను తీసుకొని దొంగతనం చేసి వెళ్ళిపోయి ఉన్నాను. నా తండ్రికి చెప్పిన మాట, ఇంట్లో రైస్ బ్యాగ్ లేదు, రైస్ బ్యాగ్ తీసినాయి. నా తండ్రి జోబులో ధనం ఉందనుకోని వెళ్ళి అక్కడ రైస్ బ్యాగ్ అని చెప్పగానే ఆ యజమానుడు రైస్ అమ్మే విధంలో నా తండ్రికి రైస్ బ్యాగ్ ఇచ్చాడు. రైస్ బ్యాగ్ ఇచ్చాడు. ఆ రైస్ బ్యాగ్ ఇచ్చిన తర్వాత నా జోబులో డబ్బులోని అని తీసి చూసేవాడు, జోబులో లేవు. ఏంటి ఇక్కడ తప్పు లోపం అంటే,
అది ఆ రైస్ బ్యాగ్ అక్కడికి ఇచ్చడం, లేకపోతే మంచితనం బట్టి అతను యజమానుడు ఇతనికి ఇవ్వటం, ఇతను మరలా ఇంటికి వెళ్ళి ఏం జరిగిందని యజమానురాలు బిడ్డలు కలిసి అడిగినప్పుడు కుమారుడు చెప్పిన మాట, నేను నా తండ్రి జోబులో నుంచి తమ్ము తీసి ఆవిస్తున్నాను. ఇది తప్పా కాదా? ఇది లోపమా కాదా? లోపం అంటే తప్పుకి లోపముకి అర్థం ఉన్నది. తప్పు అంటే ఒకసారి చేసేది. లోపం అంటే పదే 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 నా తండ్రి గద్దించాడు, మరలా రేపు కూడా తీసేస్తాడు, మరలా ఎల్లుండే కూడా తీసేస్తాడు, మరలా 4వ దినమును తీసేస్తాడు. దీన్ని ఏమంటారంటే లోపం. నా శరీరం తండ్రి నన్ను గట్టిగా కొట్టినప్పుడు, నాకు గాయం అయినప్పుడు, ఇక్కడ నన్ను ఆ లోపమును బట్టి తెలిసి నా తండ్రిని కొడుతున్నాడు, గాయమైనట్టుగా నన్ను చావు కొట్టినట్టుగా పడుతున్నాడు నాకు తెలిసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా తప్పించేది. నా తండ్రి గద్దించినప్పుడు నా తండ్రి ఎదుట శిరస్సు వంచి నన్ను క్షమించడా అని నేను క్షమాపణ అడుగుతాను. అదే విధముగా మనందరము కలిసి మీ శిరస్సు వంచి తండ్రిని అడగండి. మీ తప్పులను, మీ లోపములను ప్రభు సరి చేసే సమయం. దయచేసి మీరున్న స్థలంలోనే శిరస్సు వంచి పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తారు. ప్రార్థన చేయండి. శిరస్సు వంచాలి. ప్రతి ఒక్కరు శిరస్సు వంచాలి. శిరస్సు వంచడం అనగా తండ్రికి గౌరవించడం, మన తప్పును ఒప్పుకొనడం తండ్రి ఉంటారు. అడగండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా అధిక కృపను నా కలగ చేయటయ్యా, నా తప్పులు చేయకుండా ఉండటానికి నా లోపమునిక ముందుకు వెళ్ళకుంటున్నాను. కృపకి పరిమితి లేదండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా నా కృప దయచేయండి, ప్రభువా కృప దయచేయండి, ప్రభువా కృప దయచేయండి, దావీదు కుమారుడా కృప దయచేయండి, దావీదు కుమారుడా బ్రతికి ఉన్నానంటే నీ కృపే, సజీవుడు ఉన్నానంటే నీ కృపే. నా తప్పులు, నా లోపములు, బాల్య దినములు, యవన కాలములు, ఈ కొద్ది దినముల్లో, గడిచిన దినముల్లో, నిన్నట దినమున, ఈ దినమున నీకు విరోధముగా, పరలోక రాజు విరోధముగా నేను పాపము చేశాను, క్షమించండి. నీ కృప నాకు దయచేయండి అయ్యా, పాపము చేయకూడదు. నీ కృప నాకు దయచేయండి అయ్యా, నాలో ఉన్న ఈ లోపములు తీసివేయండి అయ్యా. నీ కృప నాకు దయచేయండి అయ్యా, తప్పుల నుంచి సరిచేయండి అయ్యా, నాలో ఉన్న లోపముల నుంచి సరిచేయండి అయ్యా. దయచేసి నా ప్రియ సహోదరి, సహోదరుడా, అమ్మ, అన్న, అక్క, ఈ స్వరమెత్తి బిగ్గరగా తండ్రిని అడగండి, బిగ్గరగా అడగండి. యెహోషువ తన కాలంలో ముగించే ముందు ఇశ్రాయేలు ప్రజలు పెద్దలందరిని పిలిపించి, సింధూర వృక్షము కింద పిలిపించి, ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు, మోషేకు తోడై ఉండి, అహరోనుకు తోడై ఐగుప్తుల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఉన్నాడు. అనేక మంది రాజులు చుట్టుముట్టినప్పుడు అమోరీయులు, పెర్జీయులు, హిజీయులు, అనేక మంది ప్రజలు, రాజులు, 7 రాజులు చుట్టుముట్టినప్పుడు వారందరినీ చేతికి అప్పగించి ఇదిగో ప్రభు చెబుతున్న మాట, వారి మీద కత్తిరేగలు పంపించి ఉన్నాడు, మీకు దేవుడు తోడై ఉన్నాడు, మీరు ఎన్ని తప్పులు లోపములు చేసినా కావచ్చు, ఇదిగో నా కాలం ముగించుకొని నా తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను మరణించడానికి సిద్ధముగా ఉన్నాను. ఇదిగో ఇశ్రాయేలు పెద్దలారా, 12 గోత్రములకు సంబంధించిన పెద్దలారా, సావుకులారా, ప్రతి ఒక్కరులారా, నీతో నేను చెబుతున్న మాట, ఒక రాతి పలకలను రప్పించి అక్కడ దేవుని వాక్యం రాపించి, ఇది ఒక ఆనవాలు, రేపటి దినం మీరు ఇక్కడ దేవుణ్ణే సేవిస్తానంటారా,
విగ్రహాలను పూజిస్తానంటారని అడిగినప్పుడు అక్కడ ప్రజలు చెప్పిన మాట, యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం. ఈనాడు ప్రభు మీతో నాతో చెబుతున్న మాట, మన తప్పులు మన లోపములు బట్టి విగ్రహారాధన మేము ముట్టుకోము, పట్టుకోము, చూడము, చెయ్యము అన్నారు. అయితే ఒక ఆనవాలుగా యెహోషువ ఒక రాతి పలకను తెప్పించి అక్కడ దేవుని వాక్యము రాయించి అక్కడ రాసి చెబుతున్న మాట, నేను మా ఇంటి వారు యెహోవాను సేవించదన్న వారు చేతులంతమని చెప్తారు. ఇక్కడ మీరున్న సమయంలో మీకు ఈ శిరస్సును వంచి ఈ ప్రాణాత్మ శరీరంలో దేవుని సేవిస్తున్నట్లయితే మీ కుడి హస్తముల పైకి ఎత్తండి. మీరు కూర్చున్నా కావచ్చు, నుంచున్నా కావచ్చు, మీరు ఎక్కడ ఉన్నా కావచ్చు, లైవ్ ద్వారా వింటున్నా కావచ్చు, మీ కుడి హస్తముల పైకి వెళ్తండి. ఇది ఒక ఆనవాలు. మీరు యెహోవాను సేవిస్తున్నారని ఒక ఆనవాలు. దేవుడు చెప్తున్న మాట తన సేవకుల ద్వారా, విగ్రహారాధన అనేది మీలో ఉన్నప్పుడు మీకు కలిగిన ఆశీర్వాదం, మీకు కలిగిన అభిషేకం, మీకు కలిగిన సమస్తముల నుండి నేను విడుదల అనగా మీకు కీడు చేస్తాను, మీకు నష్టము చేస్తాను. ఎవరైతే నన్ను సేవిస్తారో అంతకంతకు అభివృద్ధి కలుగుతుంది, అంతకంతకు కృప కలుగుతుంది, అంతకంతకు ఆశీర్వాదం ఉంటారు, అంతకంతకు స్వస్థత కలుగుతుంది, అంతకంతకు రక్షణ కలుగుతుంది. అనగా రెండింతల ఆశీర్వాదం, రెండింతల కృప, రెండింతల మహిమ, రెండింతల తేజస్సు. నాడు నా ప్రియ సహోదర సహోదరా, ప్రభు చెబుతున్న మాట, నీ తప్పులు నీ లోపములు ఒప్పుకోండి. నీ పక్కవారు వింటారని నువ్వు బాధపడద్దు. అవసరమైతే ఒక అడుగు ముందుకు వెళ్ళు, ఒక అడుగు వెనక్కి వెళ్ళు. కుడి హస్తమును పైకి చూపిస్తూ శిరస్సు వంచి తండ్రి వైపు చూపిస్తూ అనగా నీకు నువ్వు పరలోక రాజ్య విరోధముగా పాపము చేశావు. పదే పదే లోపం, కోపం అనే లోపం, ఆవేశం అనే లోపం, అహంకారం అనే లోపం, అబద్ధం అనే లోపం, వ్యభిచారం అనే లోపం, ఇతరుల పట్ల చెడు ఆలోచించే లోపం, అవిశ్వాసం అనే లోపం, భక్తిహీనత అనే లోపం, చీకటి అనే లోపము ఒప్పుకోండి. నువ్వు ఏదైతే తప్పు చేశావో తండ్రి ఎదుట శిరస్సు వంచి తండ్రి వైపు కుడి హస్తము చూపిస్తుంది. ఇది ఒక ఆనవాలంటే ఆనవాలు. రేపటిదాకా తండ్రి ఎదుట నువ్వు ఒప్పుకున్నామనేది ఒక సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుని పట్ల సాక్ష్యం ఇస్తున్నారు. ఒకవేళ ఎవరికన్నా మోకాలు నొప్పులు ఉంటే వాళ్ళు కూర్చోవచ్చు. మోకాలు నొప్పులు లేని వారు కూర్చోనే ప్రార్థించాలి. దయచేసి మోకాలు నొప్పులు ఉన్నవారు మాత్రమే కూర్చోనమ్మా. దయచేసి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీకు మోకాలు నొప్పులు లేకపోతే దయచేసి లేచి కూర్చొని ఆ హస్తముల పైకెత్తి శిరస్సు కిందకి వంచి మీరు కంటిన్యూ చేయండి. దయచేసి ప్రాంతంలో ఏకీభవించి అడగండి, ప్రభువాని కృప దయచేయండి అయ్యా, ప్రభువాని కృప దయచేయండి అయ్యా, ప్రభువాని కృప దయచేయండి అయ్యా, నీ అధిక కృపను దయచేయండి అయ్యా. నేను తప్పులు లోపములో ఉన్నానయ్యా, పాపపు ఊపులో ఉన్నానయ్యా, నాకు విడుదల దయచేయండి అయ్యా, నీ కృప దయచేయండి అయ్యా, నీ కృప దయచేయండి అయ్యా. అందరూ స్వరమిద్దరు దావీదు కుమారుడా, నీ కృప దయచేయండి అయ్యా, దావీదు కుమారుడా, కృప దయచేయండి అయ్యా. నా లోపములు బట్టి నీ కృప దయచేయండి, నా తప్పులను బట్టి నీ కృప దయచేయండి. దయచేసి గమనించండి, కృపకు పరిమితి లేదు, అంతు లేదు, చివరి లేదు, ముగింపు లేదు. మీరు ఎంత అడిగితే అంత కృపణిస్తారు. అడగండి, కృప మాత్రమే అడగండి. ముందుకు వెళ్ళడానికి కృపను అడగండి. ఈరోజు మన అంశము ముందుకు వెళ్ళడానికి కృప. మన తప్పులు, మన లోపములు
నువ్వు దేవుని యొక్క వాగ్దానం చేసి ఉండొచ్చు. మానకాని మందిరంకి వస్తాను, నువ్వు రాలేకపోతున్నావంటే అది తప్పే. అడగండి, గొప్ప దయచేయండి. నాలో అడ్డంకులు పెట్టుకున్నానయ్యా. అడగండి, ప్రభు అడగండి. పరిశుద్ధాత్ముడ నాలో ఉన్నదంతా మీరు తీసుకోండి అయ్యా. పరిశుద్ధాత్ముడ నాలో ఉన్న తప్పులు లోపములు మీరు తీసుకోండి అయ్యా. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న పూర్ణ హృదయము, నీలో ఉన్న పూర్ణ మనస్సు, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న విధేయత, నీలో ఉన్న కృప, నీలో ఉన్న విశ్వాసము నాకు దయచేయండి. అడగండి అడగండి. పరిశుద్ధాత్ముడ నాలో ఉన్నదంతా లోపములు మీరు తీసుకోండి అయ్యా. నాలో ఉన్న ప్రభు ఇదిగో తొందరపాటుతనముగా ఎవరన్నా నీకు సీక్రెట్ చెప్పారా? ఎవరన్నా నీకు ఏదైనా సీక్రెట్ చెప్పు, అక్క అన్న నువ్వు ఎవరికి చెప్పొద్దని ఎవరన్నా నీకు చెప్పారా? కానీ నువ్వు అది తోలనాడు ఎవరికైనా చెప్పేస్తున్నావా? అది ఒక తప్పే, అది ఒక లోపమే. ఆ తప్పులో లోపముల నుంచి ప్రభు సహాయం చేస్తున్నాడు. కృప కావాలని అడగండి, కృప కావాలని అడగండి. నువ్వు ఎంత అడిగితే అంత కృపణిస్తాడు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నంత తప్పులు లోపములు మీరు తీసుకోండి అయ్యా. నీలో ఉన్న విశ్వాసమును కలగచేయండి, నీలో ఉన్న కృపను కలగచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ నీలో ఉన్న కృప, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న సమాధానం కలగచేయండి అయ్యా. నీలో ఉన్న ఆశ నిగ్రహమును కలగచేయండి అయ్యా. అందరూ అడగండి, అందరూ అడగండి, అడగండి అడగండి. దయచేసి 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 అనే పదములు ఎత్తి అడగండి అన్న. దయచేసి అనే పదములు అడగండి. దావీదు కుమారుడా, దయచేసి నాలో ఉన్న తప్పులు మీరు తీసుకోండి, నాలో ఉన్న లోపములు మీరు తీసుకోండి. పరిశుద్ధాత్ముడా నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న జాలి, నీలో ఉన్న దీర్ఘశాంతం నాకు కలిగించండి. పరిశుద్ధాత్ముడు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అడగండి అడగండి అడగండి. స్వరం ఎంత అడగండి, తప్పులే. సాక్ష్యం అదే. అందుకని యెహోషువ ఒక రాత్రి పలకలు తెప్పించి అక్కడ దేవుని వాక్యం నిబంధనలు రాపించి ఆనవాలుగా సిద్ధులు వృక్షం క్రింద పెట్టి, ఇది నీకును మీకును నాకును పరలోకమున్న యెహోవా తండ్రికి ఒక సాక్ష్యము, ఒక ఆనవాలుగా రాశారు. నువ్వు యెహోవాను సేవిస్తున్నావు, నువ్వు యెహోవా మాట మీద, దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడి ఉన్నావని ఒక గుర్తండి. నువ్వు ఆయన ఎదురు నీ తప్పులు నీ లోపములు ఒప్పుకున్నావని ఒక గుర్తు. అడగాలి, దయచేసి అడగండి. ప్రతికూలంగానే మన తప్పులు మన లోపములు సరి చేసుకోవాలి. మీరు ఈ సమయం అది ఎంత కృపణడితే అంత కృపణిస్తాడు, ఎంత కృపణడితే అంత కృపణిస్తాడు. దేవునికి విరోధముగా చేసిన పాపములు కావచ్చు, ఆజ్ఞాధికారమైన పాపము కావచ్చు, మాట ద్వారా, క్రియల ద్వారా, ఊహల ద్వారా, హృదయం ద్వారా, కళ్ళ ద్వారా, అది ఏ విధమైన ద్వారా కావచ్చు, నీ తప్పులు నీ లోపములు. కొంతమంది కళల్లో ఇతరులతో వ్యభిచారం చేస్తున్నట్టు కళలు వస్తాయి. అది కూడా ఒక తప్పే, అది ఒక లోపమే. పరిశుద్ధాత్మదేవుడు రాత్రి కాలం చెప్తున్నాడు, కృపణిని ముందుకు నడిపించడానికి ప్రభు చెబుతున్న మాట, కలంలో ఇతరులతో నువ్వు పాపము చేస్తున్నావా? నీ సొత్తు తప్ప ఇతరుల సొత్తుల పట్ల నువ్వు ఆశించిన ఎడల
ఆ కళలో నువ్వు చేసిన తప్పును బట్టి ప్రభు క్షమాపణ అడగండి. చెప్తారు నాతో పాటు, దావీదు కుమారుడా, నాలో ఉన్నదంతా మీరు తీసుకోండి, నాలో ఉన్న తప్పులు ఇప్పుడు హస్తాల పైకెత్తండి దయచేసి. పరిశుద్ధాత్ముడా, నాలో ఉన్న తప్పులన్నీ, నాలో ఉన్న లోపములన్నీ, నాలో ఉన్న చెడు తలపులు, ఎత్తల పట్ల చెడు ఆలోచనలు, ప్రతి మలినపు తలపులు, ప్రతి మలినము నాలో నుంచి మీరు తీసుకోండి. పరిశుద్ధాత్ముడా, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న కృప, నీలో ఉన్న కృప, పరిశుద్ధాత్ముడా దయచేసి నీలో ఉన్న కృప దయచేయండి, నీలో ఉన్న విశ్వాసము దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీలో ఉన్న విశ్వాసము దయచేయండి, నీలో ఉన్న పరిశుద్ధమైన హృదయము, నిష్కలంకమైన మనసు నాకు దయచేయండి. ఆ నోటిని పరిశుద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మన స్థానంలో కూర్చోండి. దేవుని అడగండి, అధిక కృపణ దయచేయండి, నా తప్పులు నా లోపములు సరిదిద్దుకోండి అని మీరు అడగండి. వాక్యం నేను బోధిస్తుండగా కూడా కావచ్చు, మీ హృదయంలో మీరు మెడిటేషన్ చేయండి. ఆ వాక్యం అనే బండ మీద నువ్వు ఉంచోవాలి. ఉదయకాలంలో మాట్లాడుకున్నాను, వాక్యము నీ హృదయంలో ఒక కాంట్రాక్ట్ పాయింట్గా, నీ హృదయం ఒక కాంట్రాక్ట్ పాయింట్. దేవుడు వాడుకునేది నీ హృదయాన్ని, నీ హృదయం ద్వారా ఏ పనైనా జరిగిస్తాడు. కాబట్టి నీ హృదయంలో చాలా విలువైనది. నీ పక్కన చెప్పండి, నీ హృదయము చాలా విలువైనది. నీ హృదయము పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. ఆయనకి తప్ప ఏ ఒక్కరికి దయచేసి చోటు ఇవ్వద్దు. మరలా మీ పక్క చెప్పండి, చెప్పిన మాట చెప్పండి. పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయాన్ని వాడుకుంటాడు, నివాసం చేస్తాడు. ఆయనకి తప్ప ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. ఆమేన్. పరమశుద్ధులు చెప్పనండి, తప్పులు లోపాలు ముందుకు వెళ్ళడానికి రూపొందిస్తున్నాడు. ఆమేన్. నా ప్రియ సహోదర సహోదరా, దయచేసి మీ ప్రాణాత్మశులు అటెన్షన్ ఉందని నేను నమ్ముచున్నాను. కాబట్టి నేను కూడా మీతో చెబుతున్న మాట, అనేక మంది ప్రజలు వారి పేరులో విలువ ఉంటుంది, కానీ వారి జీవితాలు కూడా విలువగానే జీవిస్తారు. అటువంటి వారు ఇక్కడ ఉంటే అందులో బట్టి ప్రభు చెబుతున్న మాట,
ఈ తప్పులు, ఈ లోపములు ఎప్పుడైతే మనం చేస్తూ ముందుకు వెళ్తామో, అది ఎక్కువైనప్పుడు, అది విస్తరింపబడుతున్నప్పుడు దేవుడు నీతో ఉండడానికి నువ్వు అనుకుంటావు. కానీ నీ తప్పులు, నీ లోపంలో దేవుడు నీతోనే ఉంటాడు. ఈ పక్కన కోసం చెప్పండి, తప్పుల ద్వారా నిన్ను సరిచేస్తుంది. నువ్వు చేసే తప్పును బట్టి అది నిన్ను సరిచేస్తుంది. ఈ పక్కన కోసం చెప్పు, నువ్వు చేసే తప్పును బట్టి ఇక పాపము చేయకుండా దేవుడు కృపణిస్తున్నాడు. ఆమేన్. మన జీవితంలో తప్పులు జరుగుతాయి, కానీ మనం కరెక్ట్ చేసుకో ముందుకు వెళ్ళాలి. మీ పక్కన చెప్పండి, తప్పులు జరుగుతాయి, సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎంతమంది సరి చేసుకుంటారు? చేతులు వెళ్తారు. సరి చేసుకున్న ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, సరి చేసుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్న మాట, ప్రతి ఒక్కరిని సరి చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే ఇఫ్ జీసస్ సే yes, nobody say no. యేసు క్రీస్తు ప్రభువారు అవునని చెప్తే నో చెప్పేవారు ఎవరున్నారు? అది నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నీలోకి వచ్చి కార్యము చేయనుగాక, ఆయన కృపణించునుగాక, ఆ తప్పు చేయకుండా కృపణించునుగాక. ఆ లోపములో ఇంకా అధికముగా నీ లోపాలు, నీ తప్పులు అధికముగా అయిపోతుంటే అక్కడే ప్రభువు నిన్ను సహాయం చేసి సరి చేసి కట్ చేయనుగాక. పరిశుద్ధాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, నో మిస్టేక్స్, నో గ్రేస్. ఈ మాట అర్థం ఏంటంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు కృప ఉండదు. నీ పక్కన కోసం చెప్పండి, నువ్వు తప్పు చేయకపోతే నీకు కృప ఉండదు. మళ్ళా చెప్పండి, మీరు నువ్వు తప్పు చేయకపోతే నీకు కృప ఉండదు. అవునా కాదా? అవును. నువ్వు ఎంత తప్పులు చేస్తే అంత కృప ఉంటుంది. అలా అని నేను ఇప్పుడు నేను తప్పులు చేయమని చెప్పట్లా. ప్రభు చెబుతున్న మాట, ఒక తప్పును బట్టి నేను నిజమైన క్రైస్తవుడిని, నేను నిజమైన క్రైస్తవుడిని. బ్రదర్ చూడండి, నిజమైన క్రైస్తవుడు కానీ తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటంటే దేవుని ఎదుట సమర్పించుకున్నాడు. సమయానికి వస్తాను ప్రభువా అనుకున్నాడు, కానీ తన శరీర సంబంధమైన పనిని బట్టి ఆలస్యమైపోయాడు. ఆలస్యమైనప్పుడు అయ్యా దయచేసి నాకు క్షమించినప్పుడు దేవుడు కృపణిస్తున్నాడు, ఇవ్వట్లేదు. మరలా ఆయన మందిరంకి వచ్చి కృప పొందుకున్నా. ప్రభు చెబుతున్న మాట ఈ రాత్రికాల సమయం ముందు, నో మిస్టేక్స్, నో గ్రేస్. నువ్వు తప్పు చేయకపోతే నీ కృప ఉండదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మీ చేతులు ఆది కాండం నుంచి మలాకి, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ యొక్క 66 పుస్తకాలను ధ్యానించిన ఏ ఒక్కరు తప్పు చేయకుండా ఉన్నారు? అందరూ తప్పు చేసిన వారే, ఎక్సెప్ట్ జీసస్. యేసుని కలపమాత్రం దయచేసి. నేను మనుషుల గురించి మాట్లాడతాను. నో మిస్టేక్స్, నో గ్రేస్ అనే మాటకు అర్థం ఏంటంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు కృప రాదు, కృప దొరకదు, కృప కలగదు, కృపలో ఉండవు, కృపలో ముందుకు వెళ్ళవు, కృపలో విస్తరపడు, కృపలో నడపు, కృపలో మాట్లాడలేదు. చరిత్ర మన భక్తులందరూ చూసినప్పుడు ఏదో ఒక తప్పు చేసింది, ఏదో ఒక లోపం ఉందా లేదా? ఐ కెనాట్ హియర్ మై వాయిస్. నీ వాయిస్ నేను వినలేకపోతున్నాను. చెప్పాలి గట్టిగా, తప్పులు చేశారో చేయలేదా? ఏ తప్పులు చేశారో వారికి తెలుసు, మనం ఏ తప్పులు చేశామో. కాబట్టి ఉదాహరణకి ఈ బ్రదర్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఈ బ్రదర్ తప్పు చేశాడు, కానీ కరెక్ట్ చేసుకుంటూ దేవుడు కృపణిస్తాడే, ఇస్తాడు. అదే అని నువ్వు పదే పదే కృప ఉందని నువ్వేం చేయాలి? తప్పు చేయకూడదు. కృప ఉందని మనము పాపము చేయకూడదు. ఇంకా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో వస్తాడో, నీ తప్పులను బట్టి నీకు ఒక పాఠము నేర్పిస్తాడు. హల్లెలూయా. నీ తప్పును బట్టి, నీ లోపమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక పాఠమును నేర్పించునుగాక. ఆమేన్.
నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరు, సేవకుడు నేను, విశ్వాసులు మీరు, సేవకులుగా ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, రాణిలు కావచ్చు, అధికారులు కావచ్చు, అనాధికారులు కావచ్చు, వాట్ ఎవర్ దే మే బి. వారు ఎంత బలశూలైన కావచ్చు, వారు ఎంత పేదవారైనా కావచ్చు, వారు ఎంత ధనవంతులైన కావచ్చు, వారు ఎంత లేని వారైనా కావచ్చు, వారందరూ ఎవరో ఒకరు తప్పు చేసిన వారు, అందరూ తప్పు చేసిన వారే. అవునా కాదండి? అందుకే ప్రభు తన కలవరసులో మరణిస్తూ మనకి ఇచ్చినది కృప. మీ పక్కన చెప్పండి కృప. మీ పక్కన చెప్పండి కృప కలుగును గాక. మీ పక్కన విషయం కంటే చెప్పండి కృప నీకు కలుగును గాక. ఆమేన్. అలా మీ పక్క వారు అటువైపు వారికి చెప్పండి కృప నీకు కలుగును గాక. ఆమేన్. ప్రభు చెబుతున్న మాట స్పష్టముగా, He never promised to keep you away from all this. అనగా నువ్వు తప్పు చేసినప్పుడు, నేను తప్పు చేసినప్పుడు, ఆ తప్పులు ఆ లోపంలో మనం ఒంటరిగా వదిలివేయడు. మేము పదే చెబుతున్నా, ఈ వ్యక్తి తప్పు చేశాడు, మందిరం రావాలనుకుంటున్నాడు, తన సొంత పనులు బట్టి ఆగిపోతున్నాడు. కానీ ప్రభు చెబుతున్న మాట, తిన్న తప్పును బట్టి తిన్న దేవుడు వదిలివేడు, తినతోనే ఉంటాడు. మరలా తను దేవుని ఎదుట ఆ తప్పును ఒప్పుకొని ఆ పాపను విడిచిపెట్టిన తర్వాత ఆ కృపను పొందుకుంటాడు. ఆ కృపను బట్టి దేవుడు తన హృదయంలోకి వస్తాడు. ఒక కాంట్రాక్ట్ పాయింట్ గా ఆ హృదయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఈ సమయం ఇది మాట్లాడు. మీరు చెప్పాల్సిన మాట ఒకటే. మీరు వాక్యం వినుచుంటూ కూడా మీరు ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ నాలో ఉన్నది మీరు తీసుకోండి, నీలో ఉన్నది నాకు కలగచ్చింది. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న ఆశనిగ్రహం, నీలో ఉన్న జాలి, నీలో ఉన్న ఓర్పు, నీలో ఉన్న తగ్గింపు, నీలో ఉన్న సాత్వికం నాకు దయచేసి. అలా ఒక్కొక్క పదం పరిశుద్ధాత్ముడా నాలో ఉన్న తప్పును మీరు తీసుకురండి, నాలో ఉన్న మరులను మీరు తీసుకురండి, నీలో ఉన్న కృప నాకు కలగచ్చింది, అధిక కృపను నాకు కలిగింది. అలా మీరు కూర్చోండి కూడా మీరు ఏం చేయాలంటే ఆ పదములను మెడిటేషన్ చేయాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ పదములు మీరు ధ్యానిస్తారో మీ ప్రాణాత్మ శరీరంలో మీ మాట వింటుంది. ఆమేన్. మీ హృదయం చెప్పిన మాట మీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయము వింటుంది. మీ హృదయంలో ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కదా. దేవుడు నాకు చెప్తున్న మాట నేను నడుస్తూ ఉండగా కూడా నేను మెడిటేషన్ చేస్తాను. దేవుడు నాతో చెప్తున్న మాట నేను నడుస్తూ ఉన్నాను, నా హృదయం నాకు చెబుతున్న మాట ఇతనితో మాట్లాడు. ఈ వ్యక్తి లోన హృదయంలో ధ్యానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నది తీసుకొని నీలో ఉన్నది నాకు దయచేయి. గుడ్ మార్నింగ్ బ్రదర్ లేట్ గా చెప్తాడు. థ్యాంక్ యూ. ఈ వ్యక్తే గుడ్ మార్నింగ్ ఇట్లా మెడిటేషన్ చేయకుండా ఉన్నాయి. అలా నేనే తన యజమాని అనుకోండి, తనకి పని ఇచ్చిన ఒక యజమాని తనకి ఎదురుపడినప్పుడు ఏంట్రా వీడికి నేను చెప్పేది అర్థమవుతున్న మాట మీకు, ఏంటి వీడికి నేను గౌరవించి అనే పదము రాకుండా ఉండాలన్నా, ఎదుటివారి పట్ల చెడు ఆలోచన కలగకుండా ఉండాలన్నా, ఎదుటివారి పట్ల తక్కువ చూపు నువ్వు చూడకుండా ఉండాలన్నా, ఎదుటివారి పట్ల ఆవేశము నీకు రాకుండా ఉండాలన్నా, ఎదుటివారి పట్ల కోపము నీకు కలగకుండా ఉండాలన్నా నువ్వేం చేయాలి? నేనేం చేయాలంటే నాతో పాటు చెప్పిన పరిశుద్ధాత్ముడా నాలో ఉన్న కోపం మీరు తీసుకోండి, నీలో ఉన్న ప్రేమ నాకు దయచేయండి. మరలా ఈ మాట మీ హృదయంలో అనుకోండి. హృదయంలో అనుకోమన్నా, బయటికి కాదు. ఎప్పుడైతే ఈ మాట మీరు ధ్యానం చేస్తూ ఉంటారో మీరు దేని మీద నుంచున్నారంటే వాక్యముల మీద నుంచున్నారు. అందుకే దేవుడు చెప్తున్న మాట, దేవుని వాక్యము హృదయంలో ఎవరి మీద అయితే నాటబడుతుందో ఆ వాక్యము ఆ హృదయంలో మూలరాయిగా స్థాపించబడుతుంది, పునాది వేయబడుతుంది. హల్లెలూయా. పునాది వేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమి పునాదులు వేస్తున్నామంటే పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నది మీరు తీసుకుని, అనగా నీలో ఉన్న మలినము, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న కల్మషం అది మీ ప్రభువు తీసుకుంటాడు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న జాలి, ఎదురు చూచినప్పుడు, ఎదుటి వారిని చూచినప్పుడు ఆ వ్యక్తిని పట్ల కోపం వచ్చినా కావచ్చు, మాట్లాడవసరం నాకు చిన్న
ఎప్పుడు కోపంగా చూసేవాడు, నాతో మాట్లాడినవాడు ఈరోజు చిరునవ్వు నవ్వాడని ఆ వ్యక్తి తన యజమానురాలతో, తన తల్లితో, తన తండ్రితో, తన బిడ్డలతో, తన స్నేహితుడితో పంచుకుంటాడా? పంచుకోడా? అనగా ఈ క్రియ ఎవరు చేస్తున్నారు? లోన నుండి ఎవరు సరి చేస్తున్నారు నిన్ను? బయట కనిపించేది నువ్వే, బయటికి నీకే మంచి పేరు వచ్చింది, కానీ నీలో ఉన్నవాడు నీకు ఒక మంచి పేరు తేవాలని ప్రతి సమయముందు, ప్రతి క్షణముందు నీ కోసము తృష్ణమునుచున్నాడు. He was anxious. ఆయన నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు, ఆతృత కలిగి ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నాలో, నా స్వరూపంలో చేసి చీకటిలో ఉండకూడదు. నీవు నేను ఈ సమయం అది చేయవలసింది ఒకటే, వాక్యం వినుచున్నా కావచ్చు. వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు మీ వ్యక్తిగత ప్రార్థన మీదే, కానీ వాక్యం వినేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, అప్పుడు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే తెలుసా మీకు? ఇలా మీరు ధ్యానం చేసినప్పుడు వినుటకు వేగులు పడే వారుగా మీరు ఉండొచ్చు. నిన్నటి వరకు, ఇప్పుడు వరకు మీరు ఎప్పుడైతే ఈ సమయం నుంచి పరిశుద్ధాత్మ నాలో ఉన్నది మీరు తీసుకోండి, చెప్తారు నాతో పాటు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నది మీరు తీసుకోండి. అధికముగా మాట్లాడుతున్నాను, ఇది మీరు తీసుకోండి. నీలో ఉన్నది సహనం కలిగిన మాటలు నాకు కలగచేయండి. ఎదుటి వాళ్ళు నిన్ను తిట్టినా కావచ్చు, నువ్వేం చేస్తావంటే నవ్వుతా, ఒక్క మాట, నేను ఏం తప్పు చేశాను? ఒకవేళ నా మాట తీరును బట్టి, నా చూపును బట్టి, నా వైఖరిని బట్టి నీకేమన్నా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించు అనే మాట చెప్పి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతావు. అనగా ఆ వ్యక్తి నువ్వు ఎవరికి అప్పు చెప్తున్నావు? హృదయంలో నుంచి ఎవరు నీకు పని చేస్తున్నాడు? హృదయంలో నుంచి ఆ మాట ఎవరు నీకు పలికింప చేస్తున్నాడు? అదే మరుగైన మాటలు, మరుగైన భావోత్సవాలు. పరిశుద్ధాత్మదేవుడు నీలో కలిసి ఉన్నాడండి, నువ్వు ఒంటరిగా లేదు. మీ పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మదేవుడు నీలో కలిసి ఉన్నాడు, ఒంటరిగా లేడు. కలిసి ప్రార్థిస్తాడు, కలిసి ధ్యానిస్తాడు, కలిసి కూర్చుంటాడు, కలిసి సంభాషిస్తాడు, కలిసి ఆశీర్వదిస్తాడు, కలిసి క్షేమము కోరుతాడు. ఆమేన్. ప్రభు మనతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. మెడిటేట్ చేయాలి. ఆ వాక్యం మీద నువ్వు కట్టబడాలంటే, వాక్యం అరే ఒక వైగారు నాకు మాట చెప్పారు, యేసు నామమున నీలో ఉన్న వ్యాధి పోవును గాక అని అంటారు. పోయిందా? అఫ్కోర్స్ పోవచ్చు. యేసు నామమున నీకు ఆశీర్వాదము కలుగును గాక అని నేను చెప్తున్నాను. విశ్వాసం మీరు చెప్తున్నారు, ఇతను ఆశీర్వదించమని. కానీ అది నోటిలో నుంచి వస్తుందా, హృదయంలో నుంచి వస్తుందా? మనం అనుకున్నాం హృదయంలో నుంచి, కానీ నువ్వు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తా ఉంటావో, ఒక మాట పలికినప్పుడు అక్కడ కార్యము జరుగుతుంది. ఆమేన్. మొదటగా మనం దీంట్లో నాటపడాలంటే వాక్యములో నాటపడాలి. ఈ పునాది ఎక్కడ వేయబడాలంటే హృదయంలో. ఆ హృదయంలో పునాది వేయటం కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఉపవాసం కాదు, బైబిల్ చదవటం కాదు, ప్రార్థించటం కాదు. మొదటగా నువ్వు చేయాల్సింది ధ్యానించాలి. పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నది మీరు తీసుకోండి, నీలో ఉన్నది నాకు దయచేయండి. ఆ మాట చదివిన తర్వాత అదే నువ్వు ధ్యానం చేస్తున్నది. మహా అయితే మనం ప్రార్థిస్తూ 1 గంట, 2 గంటలు, 3 గంటలు, అధిక ప్రార్థిస్తూ 5 గంటలు కంటిన్యూ ప్రే. ఎప్పుడో ఒకటి, దేనికో ఒకటి, వాష్రూమ్కి వెళ్తా కావచ్చు, వాటర్ తాగుతా కావచ్చు, లేకపోతే బిడ్డలు మనల్ని సరదాగా పిలుస్తారు భోజనం పెట్టమని. ఆ టైంలో నీ ప్రార్థన గదిలో నుంచి నువ్వు బయటికి రావాలి.
ఆ టైంలో నువ్వేం చేయాలి? ఇక్కడ నువ్వు పని చేసినప్పుడు నువ్వు ధ్యానం చేయాలి. ఫస్ట్ మనము ధ్యానం చేయాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా వాక్యం ధ్యానించాలి, నాలుగవదిగా ఆయన నీలో ఒక రూపును తెస్తాడు. హల్లెలూయా. నేను చెక్కుతాడు, నీ హృదయాన్ని చెక్కుతాడు. మీరు హృదయంలో ఎప్పుడు డాక్టర్స్ మనం చూసిన ఒక హార్ట్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ యొక్క స్టంట్స్ వేస్తారు. ఆ యొక్క హార్ట్ లో ఉన్న వాల్స్ దాంట్లో బ్లడ్ క్లాట్ అయింది, ఏం చేస్తారు? స్టంట్ వేసి తీస్తారు. అవునా కదా? అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని మాటను ఎప్పుడైతే నువ్వు పని చేసినప్పుడు నీ హృదయంలోనే పని చేయి. నీ పని నీ దేవునికి, నీ యజమానుడు నీకు నీ పని ఇచ్చాడనుకోండి. ఉదాహరణకి ఇక్కడ తీసి అక్కడ సదరాలి, ధ్యానం చేసుకుంటారు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నది మీరు తీసుకోండి, నీలో ఉన్నది నాకు కలగచ్చు. నీలో ఉన్నది తీసుకోమన్నప్పుడు ఆయన తెలుసు, నీలో బాధ ఉంది ఆయనకు తెలుసు. నీలో బాధ ఆయన తీసుకుంటాడు, ఆయన ఉన్న శాంతి నీకు వస్తుంది. నీ పని నువ్వు చేస్తూ ఉంటావు. నువ్వు ఎంత పని చేసినా కావచ్చు, నీకేమొచ్చింది? నీరసమరా. నీకేం కలుగుతుంటే హుషారు కలుగుతుంది. అవునా కాదండి? ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ఒక్కరోజు కాదు, నామకార్థ భక్తులుగా, నామకార్థ విశ్వాసులుగా ఉండకూడదండి. దేవుడు రాక సమీపంలో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు, దొంగ వల్లే వస్తాడని ప్రభువు లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగే వారిలోనే ఉండాలి. మన తప్పులు, మన లోపములు బట్టి, మన కెపాసిటీ అనే ఎబిలిటీని బట్టి దేవుడు చెప్తున్న మాట, నీ సామర్థ్యము, నీ సత్తా ఎంతవరకు ఉంటే అంతవరకు నువ్వు ప్రార్థించాలి. మన సత్తా, మన సామర్థ్యం ఎప్పుడు వరకు ఉంటుంది? మన తుది శ్వాస విడిచేంత వరకు మాత్రమే. మరణించిన తర్వాత అమ్మా లేగు, అమ్మా లేగు, అన్నా లేగు అని అంటే లెగుతారండి? లేకలేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్న మాట, మన తప్పులు, మన లోపములను బట్టి మనము హృదయపూర్వకంగా మనం ప్రార్థించి పలుకుతా ఉన్న జీవితాంతము మార్పే. అందుకే ప్రభు చెబుతున్న మాట, మన తప్పులను, మన లోపములను సరిచేసేది ఆయన కృప మాత్రమే. ఆమేన్. ఇప్పుడు కృప నీకు సహాయం చేస్తా లేదా? అందుకే నీకు మొదట్లో నీకు చెప్పి ఉన్నాను, పరిశుద్ధ యేసు నామములో పరిశుద్ధాత్మదేవుడు కలిసి పని చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారి పేరు విలువైనది. ఆ నామములో శక్తి ఉంది, ఆ నామంలో విశ్వాసం ఉంది. ఇక్కడ నువ్వు హృదయంలో నుంచి నువ్వు ధ్యానం చేసుకుంటగా ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో విలువ ఉంది. ఆ యేసుతో పాటు పరిశుద్ధాత్మదేవుని హృదయంలో పనిచేయటం జరుగుతుంది. నీ తప్పులు, నీ లోపములను సరిచేస్తూ ఆయన కృప నీకు ముందుకు నడిపిస్తున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. తండ్రికి మహిమ కలుగునుగాక. మనుషుడు సవాళ్ళ విషయంలో కావచ్చు, ప్రలోభాల విషయంలో కావచ్చు, శోధనలో కావచ్చు, రోగంలో కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుడు మీతోనే ఉన్నారు. హల్లెలూయా. ఆయన కృప నీకు ఇస్తున్నాం. మీ పక్కన చెప్పండి అండి, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన కృప నీకు తోడై ఉంది. ఆమేన్. ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇఫ్ గోల్డ్ మస్ట్ బి ఎ గోల్డ్, ఇఫ్ యు మస్ట్ బి ఎ క్రిస్టియన్, అనగా బంగారముగానే ఉంటే, బంగారము బంగారమే, క్రైస్తవుడే. దీని అర్థం ఏంటి? బంగారం అనే మాటకు అర్థమేంటంటే, క్రైస్తవుడు అనే మాటకు అర్థమేంటో మీరు ఆన్సర్ చెప్పాలి. ఆ మాటకు అర్థమేంటంటే, ఇఫ్ గోల్డ్ మస్ట్ బి ఎ గోల్, యు హావ్ టు పాస్ త్రూ ఎ ఫ్లూయన్స్, అనగా ఆ బంగారము ఆ కొలుపులో కాలివేయబడితేనే, అనగా అగ్నితో కాల్చబడితే దాంట్లో ఉన్న మలినము బయటకు వస్తుంది. అదేవిధంగా ఏ నిజమైన క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు నువ్వు, నీకున్న శ్రమలు, శోధనలు వస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, శ్రమలో, శోధనలో నిన్ను తాకకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు.
A goal must be a goal. A Christian must be a Christian. బంగారంగానే ఉంటే ఉపయోగం ఉంటుందా? బంగారం కాల్చబడితేనే అది మనకు ఒక రూపంలో, నీకు ఏది కావాలంటే బ్రాస్లైట్ కావాలంటే బ్రాస్లైట్ వస్తుంది, ఉంగరం కావాలంటే ఉంగరం వస్తుంది, చైన్ కావాలంటే చైన్ వస్తుంది, ఎక్సెట్రా. కొంతమంది బంగారం పట్టీలు పెట్టుకుంటారు కాళ్ళకి, అది కావాలంటే అది వస్తుంది. కానీ నిజమైన క్రైస్తవుడు, మీ పక్కన చెప్పండి, నిజమైన క్రైస్తవుడు అంటే వినపడతాను ఈ మాట. నిజమైన క్రైస్తవుడు అంటే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకమైనవి, వీటిల్లో నుంచి అది నిన్ను ఎప్పుడైతే తాకుతుందో వాటిలో నుంచి నువ్వు ముందుకు వెళతావో నిజమైన క్రైస్తవుడు నువ్వే. హల్లెలూయా. ఈ శ్రమలు, ఈ శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను దేవుడు ఒంటరిగా పెట్టడం, ఇది నువ్వు కొని తెచ్చుకుంటావు. ఇప్పుడు కొంతమంది పొలపాటుగా ఏమనేస్తారంటే బూతులు ఆడేస్తారు. రైట్, నీ అనే పదాలను మీరు ఏం చేస్తారండి? గోత పదం. దీన్ని ఏమంటారంటే లోపము. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నీ తప్పుడు లోపములు బట్టి, నువ్వున్న ఆ శ్రమ, ఆ శోధన బట్టి మానుకోలేకపోతారు. కొంతమంది సిగరెట్ తాగడం కావచ్చు, మందు తాగడము, వ్యభిచారం, మత్తు పదార్థాలు కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు పాదం ఎందుకు వస్తావో ఆయన కృప నీకు సహాయం చేసి నీకు వాటి నుంచి విడుదలనిచ్చును గాక. ఏమంటే నేను ఒక మాట చెప్తున్నా, ఒక్కొక్కరికి ఈయనకు వచ్చిన శోధన నాకు వచ్చిందా? నాకు వచ్చిన శోధన ఆయనకు వచ్చిందా? ఆయనకు వచ్చింది మీకు వచ్చిందా? మీకు వచ్చింది మీకు వచ్చిందా? రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధన వస్తాయి. ఉదాహరణకి అనారోగ్య పరిస్థితులు ఒకరికి వస్తుంది, కష్టాలు ఒకరికి వస్తాయి, ఆరోగ్యాలు ఒకరికి వస్తాయి, బాధలు ఒకరికి వస్తాయి. ఎంత కష్టపడ్డా కానీ అభివృద్ధి ఉండదు. దాన్ని ఏమన్నా లిమిటేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటారు. అభివృద్ధి పరిమితి హద్దు. ఎంతే కష్టపడాలనుకుంటారు అంత కష్టపడతారు, మళ్ళీ వెంటనే అది చిన్న సంచులు వేసినటువంటి. ఇది అనారోగ్యం, బాధ, నింద, అవమానం, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క శోధనలు. వీటన్నిటిలో నుంచి ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనిచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నీతో నాతో చెబుతున్న మాట, నీకు సామర్థ్యం ఉన్నంత వరకు, నీకు శక్తి ఉన్నంత వరకు, ఈ భూమిలో మట్టికి మట్టిగా, మన్నుకు మన్నుగా, ధూళికి ధూళిగా కలిసేంత వరకు నీకు సామర్థ్యం, శక్తిని ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన కృప మనకిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మన తప్పులు, లోపములు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి ఆయన నామము మనకు సహాయం చేయును గాక. చాలా మంది విలువ కలిగిన వారు ఉంటారని. ఈ వ్యక్తి ఈ మన క్యాసరపల్లి గ్రామంలో ఉన్న చాలా అమ్మాని తర్వాత ఎంతనే ఉన్నతమైన ఉదాహరణకు అనుకున్నాం. ఈయన పేరు కిరణ్ కుమార్ అనగానే, అరే కిరణ్ కుమార్ సార్ వస్తున్నారా మనం ఏం చేస్తాం? ఆయన ముందు మన కారు కావచ్చు, మన కారుని పక్కన వేస్తాం, ఆయన కారుని మనము దారిస్తాం. కానీ ఈ వ్యక్తి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రభులేదు. మరలా ఈ వ్యక్తి పేదరాలుగా ఉంది. ఉదాహరణ, పేదరాలుగా ఉంది, తప్పులు, లోపములు బట్టి దేవుడు కృపణిస్తున్నాడు, సరి చేస్తున్నాడు. ఆ నామమును పలుకుచుండగా విలువ వస్తుంది. ఈ వ్యక్తికి లోక సంబంధమైన విలువ ఉంది, కానీ విలువతో పాటు కృప లేదు. ఏమికి? విలువతో పాటు ప్రభువు. కాబట్టి ఇక్కడ ఇద్దరిలో ఎవరి యొక్క గుణ లక్షణం ఏంటో మీకు తెలుసా? ఈ లోకము నచ్చేది, మెచ్చేది, కావాల్సింది ధనవంతుడు. కానీ దేవుడు చెబుతున్న మాట, ఈ పేదరికంలో ఉన్న తల్లికి భక్తి ఉంటుంది, పేదరికంలో ఉన్న బిడ్డకి భయం ఉంటుంది, దేవుడు అంటే ఆసక్తి ఉంటుంది.
దేవుని మీద ఆశ ఉంటుంది, దేవుడే నాకు ఏదైనా సహాయం చేయగలడు అనే ఒక నిరీక్షణ, విశ్వాసము, ఒక కృప ఎమ్ముకుంటుంది. కానీ ఈ వ్యక్తి ధనవంతుడు, నాకు అన్నీ ఉన్నాయి నాకెందుకు అనుకుంటాడు. అది కూడా అనుకుంటాడు. మీరు ధ్యానం చేసుకుంటా కావచ్చు, మీ మాట నాకు అందించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట, ధనవంతుడికి ఉన్న విలువ పేదవాడికి ఉన్న విలువ లోకములో, కానీ పరలోకములో ఉన్న తండ్రి పేదవాడికి ఇచ్చిన విలువ ధనవంతుడికి ఎప్పుడు 100% ఎవడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, ఈ పేదవాడైన ఈ లాజరు నా స్నేహితుడు, ఈ పేదవాడైన అనారోగ్యము అయిన ఈ వ్యక్తి నా స్నేహితుడు. నువ్వు పేదవాడివై ఉండొచ్చు, నువ్వు నా స్నేహితుడే. నీకు అనారోగ్యంతో మరణించవచ్చు, నువ్వు నా స్నేహితుడే, నా కుటుంబాశ్రమ పక్కన ఉంటామని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకే నీ హృదయం నా హృదయంలో ఎవరు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు తప్పులు లోపములు చేయకుండా ఆయన కృప నీకు ఇచ్చును గాక, కృప నీకు కలుగును గాక, కృప మనకు కలుగును గాక. చాలా మందికి స్వస్థతలు జరుగుతాయండి, విడుదల జరుగుతాయండి, అద్భుతాలు జరుగుతాయండి. కానీ ప్రభు చెబుతున్న మాట, ఈ వ్యక్తి రక్షించబడితే ఇతనికి స్వస్థత వస్తుంది. మరలా అనారోగ్యం వస్తే మరలా స్వస్థత వస్తుంది. జ్వరం వచ్చిందా, రక్షించబడ్డాడు, ప్రార్థించినప్పుడు దేవుడు కృపణించి స్వస్థపరుస్తాడు. మరలా 1 సంవత్సరం తర్వాత మరలా జ్వరం వచ్చిందా, మరలా ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థతనిస్తాడు, విడుదలనిస్తాడు, కృపణిస్తాడు, అభిషేకం ఇస్తాడు. అర్థమవుతుందన్నమాట. కానీ ఈ వ్యక్తి రక్షించబల్లా, ఇంకొక వ్యక్తి అనుకోండి, ఈ వ్యక్తి రక్షించబల్లా, కానీ ఈ వ్యక్తికి స్వస్థత వస్తుందా? వస్తుంది, దేవుని చిత్తం ప్రకారం. అనగా ఆ సేవకుడు చేసే ప్రార్థన బట్టి, ఆ సేవకురాలు చేసే ప్రార్థన బట్టి చెప్పాలమ్మా, దయచేసి వస్తుందా రాదా? వస్తుంది. కానీ వ్యాధులు వస్తా ఉండగా ఇంకా అంతే, ఇంకా ఒక్కసారి. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడతావో నీకు స్వస్థత కలుగును గాక, నీకు ఆరోగ్యం కలుగును గాక, నీకు విడుదల కలుగును గాక, నీకు కృప కలుగును గాక, నీకు విశ్వాసం కలుగును గాక, ఆత్మీయతలు అభివృద్ధి పరచబడును గాక, శరీర సంబంధంగా నీకు ఆశీర్వాదం కలుగును గాక. అంటే ఆశీర్వాదం, ఇది వాగ్దానం. ప్రభు నీతో నాతో చెబుతున్న ముచ్చరిస్తున్న మాట, ఆయన నీకున్న శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, మంటలను విడిచిపెట్టడు, నీతో పాటు కలిసి ప్రయాణిస్తాడు. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెబుగల వాడు విననుగాక. ప్రతి సమయంలో మనము ప్రార్థన హృదయంతో చేయాలి. దయచేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు అందరూ కలిసి చదవాలి. 1, 2, 3 స్టార్ట్. కలిసి చదువుతాం. ఇక్కడ ఐక్యత లేదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. దయచేసి ఒకరు మైక్ తీసుకుని చదవలసిన ప్రభు పేరు మనం చేస్తాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన తీర్పునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుకున్న వాటిని మరిచి, వెనుకున్న వాటిని మీ తప్పులు, మీ లోపములను మరిచి ముందున్న కృప కోసం మనం ఏం చేయాలి?
పరిగెత్తాలి. నేను ఇప్పుడు మీకు మన సంఘంలో ఐక్యత ఉందా లేదా? లేదు. అందరూ కలిసి చదవమని చెప్పారు. కలిసి చదివేరా? మీరు ధ్యానించే వారైతే నిజంగా ఇక్కడ కలిసి చదువుతారు. మీ హృదయంలో దేవుణ్ణి ధ్యానించట్లా, కష్టముగా ఉంది. మరి దేవుడు మీకు ఇష్టముగా కార్యం చేయాలనుకుంటున్నారు. ఎంతమంది అనుకుంటున్నారండి? ఇష్టముగా స్వస్థత చేయాలనుకుంటున్నారు, ఇష్టముగా అద్భుతము చేయాలనుకుంటున్నారు, ఇష్టముగా విడుదల చేయాలనుకుంటున్నారు, ఇష్టముగా ఆశీర్వాదము కావాలనుకుంటున్నారు. మరి మీకు ఇష్టముగా కావాలంటే మీ హృదయాన్ని కూడా ఇష్టముగా ధ్యానం చేయాలి. ఈ రోజు నుంచి ధ్యానం చేయడం ప్రభు చూపించును గాక. వెనుకున్న వాటిని, అనగా వెనుకున్న వాటిని, మీ తప్పులు, మీ లోపములు, మన తప్పులు, మన లోపములను విడిచిపెట్టి ముందున్న కృప కోసం మనం ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెబుతాడు, వాడు వినడు గాక. దయచేసి కలిసి ప్రార్థించారు. అందరూ లేచి నుంచుందాం. Set free for your organs. మీ అవయములకు స్వేచ్ఛ చెప్పకుండా లేచవచ్చు. డాక్టర్ ఏం చెప్తారంటే, నువ్వు రోజుకి గంట పైన అయినా నడవాలి. అవునా కదా? మన పూర్వకాలంలో ఏదన్నా బావు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే మంచినీళ్ళు దాని ఏమంటారు బిందెని పెట్టుకొని మనము వెళ్ళారు. తర్వాత జనరేషన్ వచ్చింది, ఇక్కడ సైకిల్ మీద తొక్కుకుంటా వెళ్ళారు. తర్వాత అయిపోయింది స్కూటీస్, బండ్లు వచ్చేస్తాయి. అది రావటం బట్టి మనుషులకి నడక లేదు, నుంచుంటం లేదు. ఇంక ఎక్కడ కూర్చుంటే అక్కడే, ఎక్కడ కొంగలి అక్కడే. ఇంకా దీనికన్నా ముందు అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే అది కార్స్ వచ్చింది. కార్స్ తర్వాత ఇంకేమొచ్చినాయి? ఫ్లైట్స్ వచ్చినాయి, ట్రైన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చేసాయి. ఇంకా మన డ్రైవింగ్ కూడా చేయవసరం. ఇంకా డ్రైవింగ్ కూడా మనం చేయవసరం. టెస్లా కార్ ఒకటి ఉండిందండి. మన టెస్లా వచ్చింది, రోల్స్ రాయిస్ వచ్చింది, కానీ అప్డేట్ కార్స్ వచ్చినాయి. మనం అక్కడ మోడ్స్ అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ అక్కడ నొక్కితే చాలు, నువ్వు ఆరామ్సే అలా కూర్చోవచ్చు. అదే నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోవాలి. నమ్మకం, కారు మీద నీకు అంత నమ్మకం. కానీ నీ హృదయంలో ఉండే పనిచేసే దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నువ్వు మరణించినా కావచ్చు, పరలోకంలో నీ ఆత్మ కూడా ఆయన రాజ్యంలో చోటు ఉంటుంది. హల్లెలూయా. నమ్మకం అనగా విశ్వాసం, విశ్వాసం అనగా ఆశ. ఆ ఆశ, ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ కృప మీద, ఆ కృపనిచ్చే దేవుని మీద ఆధారపడండి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం ఎప్పుడైతే నువ్వు పరిగెత్తుతావో ఆ కృప నీకు ఎల్లప్పుడూ ముందు ఉండి నడిపించును గాక. దయచేసి ఉన్న స్థలంలోని ప్రార్థన చేయండి. మీ బలహీనతను బట్టి ప్రార్థించండి, విన్న వాక్యమును బట్టి ప్రార్థించండి. మొదటగా విన్న వాక్యమును బట్టి ప్రార్థించండి. మొదటగా మీరు చెప్పాల్సిన మాట స్తోత్రం కాదు. పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నది మీరు తీసుకోండి. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉన్న ఆవేదన మీరు తీసుకోండి. పరిశుద్ధాత్ముడా నా అర్థత్వాన్ని అంగీకరిస్తున్నందుకు వందనాలు. నా పాటల్లో కలిసి పాడినందుకు వందనాలు. కలిసి ఆరాధన చేసేవి నీకు వందనాలు. కలిసి సమయంలో వాక్యముతో నాతో మాట్లాడేవి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా కలిసి సమయంలో ప్రభువా ప్రార్థిస్తున్న విజ్ఞాపన ప్రార్థనలో నీ కృప నాకు దయచేసిన నీకు వందనాలు. చేయండి స్వరం ఎంత చేయండి దయచేసి. నువ్వు ఎంత అడిగితే అంత కృపణిస్తాడు. గుర్తుంచుకోండి దయచేసి. ప్రభుకి ముగింపు లేదు, ఫుల్ స్టాప్ లేదు. నువ్వు ఎంత అడిగితే అంత కృపనే ఇస్తాడు నీకు. నువ్వు తక్కువ అడిగితే తక్కువ ఇస్తాడు. ముందున్న వాటిని ఇంకా నువ్వు వెళ్ళాలంటే కృప కావాలి. వెనకున్నాటి కావాలంటే కృప అవసరంలా. వెనక జీవితం, వెనక తలంపులు, వెనక లోపాలు నీకు కావాలంటే కృప అవసరంలా. మెడిటేషన్ అవసరంలా. నీ హృదయంలో ధ్యానం అవసరంలా. ఇప్పుడు నువ్వు ధ్యానం చేయవసరం, ప్రార్థన చేయి. ధ్యానం అవసరం, ధ్యానం కాదు, ప్రార్థన చేయి.
సీరియస్గా ప్రార్థించారమ్మా. పిల్లలను కూడా ప్రార్థన నడిపించండి. తల్లిదారా మీ బిడ్డల దగ్గరగా కౌలికలో చేర్చుకొని ప్రార్థన నడిపించిన పిల్లలు. ఇది ఒక ఆనవాలు. యెహోషువ 110 ఏళ్ళ గడవాడై తన విశ్వాసం ఇచ్చేటప్పుడు కూడా దేవునితోనే ప్రార్థించాడు. తన ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థించాడు. వారిని దగ్గరగా తీసుకొని దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను వారికి బోధించాడు. మీ బిడ్డలు మీ దగ్గరే పెట్టుకోండి దయచేసి. మీ బిడ్డలు మీకు ఇద్దరిని మీ ఒక చేతులకు ఒకరి చేతిలో పెట్టుకోండి. చేయాలి. ఒకవేళ మీకు కాళ్ళు నింపులుంటే కూర్చోండి, తప్పులేదు. కాళ్ళు నింపులు ఇవ్వనుకుంటే దయచేసి మీరు నుంచోనే ప్రార్థించండి. మోకాలు నింపులు ఉన్నవారు తప్ప, బలహీనతలు ఉన్నవారు తప్ప అందరూ దయచేసి లేచి కూర్చోవాలి. మీ బిడ్డలు మీ దగ్గర గట్టిగా పట్టుకోండి అమ్మా. దయచేసి పట్టుకొని హత్తుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన సీరియస్నెస్ కావాలి.